శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందు హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవును, చాలా బాగా మాట్లాడుకున్నాం. గొప్ప నటుడు ఆయన. ఆయన స్టార్ ఎలాగయ్యాడు, అమ్మాయిల పాలిటీ డ్రీమ్ బాయ్ ఆయన. అవును. అలాగే ఈరోజు ఇంకొక హీరో గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ హీరో, ఆయనే దేవానంద్ గారు. అబ్బో, స్టైలిష్ స్టార్. అసలు ఆయన మేనరిజమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. దమ్ మరో దమ్, హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ సినిమా ఉంది చూసారా, జనతమంతో మిట్టు జాయగం. వాటి మీద ఒక పర్పస్ఫుల్ సినిమాలు తీసిన హీరో ఆయన. ఎక్కువగా వైదా రెహమాన్తో ఉంటాయండి. వైదా రెహమాన్తో ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. గైడు. ఓకే. ఇక దాని మీద షోకియో మేఢోలా జాయే షూలుంకా బహార్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందని అప్పట్లో చెప్పుకున్నారు. దేవానంద్ గారికి వహీదా రెహమాన్ గారికి కూడా. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు. అదే, కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని చెప్పి బాలీవుడ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుందని ఇచ్చేదంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు. అలాగా. అలాంటి దేవానంద్ 6 దశాబ్దాల నటుడు, విద్యాధికుడు, మేధావి, తర్వాత స్టైలిష్ స్టార్. ఆయన స్టైల్కే ఇచ్చుకోవచ్చు. ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే, ఆయన డ్రెస్సులు, క్యాపులు, షోల్డర్ స్కార్ఫ్ ఒకటి వేస్తాడు ఆయన. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆడియన్స్కి దేవానంద్ గారి స్టైల్ గుర్తుకొస్తుంది. తర్వాత లూజు షర్ట్లు వేస్తాడు ఆయన. సన్న ప్యాంట్లను లూజ్ షర్ట్లు వేసి ఆ స్టైల్ని చాలామంది ఫాలో అయ్యారు. అప్పుడు దేవానంద్ స్టైలిష్ స్టార్ అన్నారు అప్పట్లో. మనకి ఏదో బెల్ బాటమ్ అంటాం. కాదు, ఈ షర్ట్లోనే ఇక్కడ వరకు వేస్తాడు ఆయన. ప్యాంట్లు సన్నగా ఉంటాయి ఆయన. తర్వాత అసలు ఎలాంటి పాటలు అండి. అభి నా జావో చోడుకర్ ఏ దిల్ అభి భరా నహీ, అప్పట్లో పాపులర్ సాంగ్ ఇది. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళబాకు అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చేయటంలో దేవానంద్ గారు మాస్టర్ అండి. అదంట్లో ఇందులో అర్థం అదే. నువ్వు నా హృదయం ఇంకా నిండలేదు, నువ్వు ఇంకా వెళ్ళబాకు అప్పుడే అని చెప్పి దాని అర్థం. అలాంటి రొమాంటిక్ సాంగ్స్ చేయటంలో మాస్టర్. పర్పస్ఫుల్ సినిమాలు కూడా తీశారు ఆయన. ఏం చేతంటే డ్రగ్స్ మీద హరే రామ హరే కృష్ణ తీశాడు ఆయన, జనతమంతో. దమ్మారు దమ్, అదే పూర్వకాలంలో. అప్పుడు ఇంకా దేశ విభజన జరగలే మనకి. 1923లో బాగా గుర్తుంటే పాకిస్తాన్ మన కలిసే ఉన్నాయి. ఆ తర్వాత విభజన జరిగింది. షుకర్ఘర్ తహసీల్, గురుదాస్పూర్ జిల్లా, పంజాబ్. అప్పట్లో పాకిస్తాన్ పంజాబ్, ఇక్కడ కాదు, మన ఇండియాది కాదు. అక్కడ 1923లో కిషోరీలాల్ ఆనంద్ అనే ఒక లాయరు. ఏమండి, ఈ లాయర్ ఒకటే కాదు, ఆయన భగవద్గీతలో పండితుడు, హిబ్రూ భాషలో ఇది బైబిల్ చదివాడు ఆయన. తర్వాత ఖురాను, మొత్తం 3 ఆయన పండితుడు, మేధావి. ఎవరు తండ్రి. ఆ జీన్సే దేవానందలో వచ్చినాయి. వీళ్ళకి 4 అన్నదమ్ములు, 4 పిల్లలు, ఒక అమ్మాయి. అంటే 2 అన్నలు. 2 అన్నల్లో మనోహర్ లాల్ అని చెప్పి, మనోహర్ లాల్ ఆనంద్ అని చెప్పేసి ఒక లాయరు, ఆయన పెద్దన్న. తర్వాత చేతన్ ఆనంద్, తర్వాత విజయానంద్, 3వ వాడు దేవానంద్. అంటే దేవానంద్కి 2 అన్నలు, ఒక తమ్ముడు విజయానంద్, ఒక చెల్లి. అంతేనా? ఒక చెల్లి. ఈ చెల్లి ఎవరో కాదు, ఈ మన మిస్టర్ ఇండియా సినిమా తీశారు చూసారా, అనిల్ కపూర్ శ్రీదేవి తోటి. మిస్టర్ ఇండియా సినిమా తీస్తే శేఖర్ కపూర్ తీసిన, శేఖర్ కపూర్ డైరెక్టర్. ఆయన ఈ వీళ్ళ మేనల్లుడు, దేవానంద్కి మేనల్లుడు. అంటే చెల్లెలు కొడుకు. ఇలా గొప్ప ఫ్యామిలీ ఇది. ఏమండి, అక్కడ సాక్రెడ్ హార్ట్ స్కూల్లో, డల్ హౌస్ స్కూల్లో, పంజాబ్ రాష్ట్రంలో చదివాడు ఈయన ముందు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా ధర్మశాల, లాహోర్లో BA పట్టా పొందే ఇంగ్లీష్ మీడియం లిటరేచర్. అందుకని ఇంగ్లీష్ ఆయన మాడ్యులేషన్ ఎలా ఉంటుందో మీరు విన్నారో లేదో. దేవానంద్ది ఫారిన్ లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజ్ ఉంటుంది, స్లాంగ్. అది అయిన తర్వాత
65 రూపాయలకి ఓ మిలిటరీ సెన్సార్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేశాడు ఉమ్. ఈయన దేవానంద్ గారు. ఆ తర్వాత 85 రూపాయలకి ఒక చోట ఇంకో చోట అకౌంటెంట్గా పనిచేశాడు ఆయన. ఓకే. తర్వాత ఈ చేతనానంద్, ఈ విజయానంద్, ఈ ఇద్దరు, ఒక ఆయన లాయర్ అయ్యాడు కదా, ఈ చేతనానంద్ ఈయన కూడా వీళ్ళు సినిమా రంగంలోకి వచ్చారు ముగ్గురును. ఉమ్. చేతనానంద్ నిర్మాత దర్శకుడు, విజయానంద్ దర్శకుడు, దేవానంద్ ఆర్టిస్ట్ కమ్ దర్శకుడు. ఓకే. ఈ ముగ్గురు సినిమా రంగంలో ఉన్నారు. ఉమ్. ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో ఒక నాటకాల సంస్థ ఉంటే అక్కడ బాంబేలో, దాంట్లో ముగ్గురు చేరారు. ముగ్గురు చేరిన తర్వాత ఈయనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే అశోక్ కుమార్. ఆ. ఆయన అశోక్ కుమార్ నటన అచ్యుత్ కన్య అండ్ కిస్మత్ అనే సినిమాలు చూసి ఈయన తను ఆయనలాగే నటించాలి అని చెప్పేసి ఒక నటుడిని అవ్వాలని చెప్పేసి కోరిక కలిగింది దేవానంద్ గారికి. ఓకే. ఇది అశోక్ కుమారు. ఆ తర్వాత కాలంలో అశోక్ కుమార్ ఈయనకి లైఫ్ ఇస్తాడు తర్వాత. ఓకే. ఆ. అలాగా చేస్తూ ఉంటే ఈ జిద్ది అనే సినిమాలో తర్వాత ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ అలా తిరుగుతూ ఎలాగైనా సరే చేరాలి, ఎక్కడో చోట చేరి నటన నేర్చుకోవాలి, దాని నుంచి సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని చేతితో ప్రభాస్ స్టూడియోస్ అని అప్పుడు ఒక అగ్రిమెంట్లో ఆర్టిస్టులు, మన వాహిని స్టూడియోలో రామారావు గారు నెలవారీ జీతం మీద ఇది ఉంది చూసారా, అలాగా ప్రభాస్ స్టూడియో అని ఒకటి ఉంది అక్కడ బాంబేలో. ప్రభాస్ స్టూడియోలో చాలా సినిమాలు తీశారు వాళ్ళు, పెద్ద పెద్ద సినిమాలు. అంటే మోడర్న్ థియేటర్స్ మనం 100 సినిమాలు తీశారు ఇక్కడ మన తెలుగులో కూడా. ఓకే. మోడర్న్ థియేటర్స్ అనేవాళ్ళు. ఏమండి అలాగా అక్కడ ప్రభాస్ స్టూడియోలో ఆర్టిస్టులకి ట్రైనింగ్ ఇచ్చి సినిమాలు తీస్తూ వాళ్ళని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మన వాహిని స్టూడియో లాగా పొద్దునే వచ్చేయటం, వాళ్ళు ఏ సినిమాలు తీస్తే ఆ సినిమాలో చేయటం. ఓకే. ఇప్పుడు ఏం చేశాడంటే ఎలాగైనా దాంట్లోకి ఎంట్రీ లేదు ఈయనకి, దేవానంద్ గారికి. ఒకసారి ఆ గేట్లు అలా తోసేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అటాక్స్ తోసేసుకు వెళ్ళిపోయి ఈయనే దేవానంద్ గారు వెళ్ళిపోయి అక్కడ ఆ ట్రైనింగ్ అవుతూ అక్కడ గురుదత్ గారు అక్కడ ఉన్నాడు ఆయన. గురుదత్ గారు ట్రైనింగ్ అవుతున్నాడు ఆయన. ఇటు డైరెక్షను, ఆర్టిస్టు అన్నీ కూడా అక్కడ ఒక శిక్షణాలయం లాంటిది అది ప్రభాస్ స్టూడియో లాంటి. ఏమంటే మొత్తం ట్రైన్ అప్ అవుతున్నారు. గురుదత్తును దేవానంద్ గారు ఫ్రెండ్స్ అయ్యారు. గురుదత్ కూడా హీరో, మీకు తెలిసే వహీద్ రెహమాన్ చెప్పుకున్నాం కదా. అందుకనే దేవానంద్ దూరం జరిగాడు. వీళ్ళిద్దరి గురించి వచ్చినా కూడా తన ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయిని కానీ ఇచ్చేసాడు, లేకపోతే ఈయన దృష్టి కూడా ఉన్నారు వాళ్ళకి అక్కడ. అలాగా గురుదత్ గారిని ఫ్రెండ్ అయితే వీళ్ళిద్దరూ ఒకటి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నారంటే, అబ్బాయి 3 సంవత్సరాలు అక్కడ కోర్సు, ఆ 3 సంవత్సరాల్లో ఒకవేళ నీకు అవకాశం వస్తే నన్ను హీరోని చేయి, నాకు అవకాశం వచ్చింది దేవానంద్ చెప్పాడు, నాకు అవకాశం వచ్చింది అనుకో నేను డైరెక్టర్ చేస్తా అని చెప్పి ఒప్పందం మాట్లాడుకున్నారు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ 1940లోనే బాంబే టాకీస్ అనేవాళ్ళు, బాంబే టాకీస్ కాదు 1940లోనే వీళ్ళ ఇది ఇలా ప్రయత్నాలు చేస్తుండగా ఈయనకి ప్రభాస్ టాకీస్లోనే అవకాశం వచ్చింది బాజీ అని. ఆ బాజీ అని తెలిసి దానికి హీరోగా అవకాశం వచ్చినప్పుడు గురుదత్ డైరెక్టర్గా పెట్టాడు. వీళ్ళు అనుకున్న దాని ప్రకారం మన తెలుగులో కూడా ఇద్దరు అనుకున్నారు, మనం మాట్లాడుకున్నాం, కేవీ రెడ్డిని వాళ్ళు ఉన్నప్పుడు అనుకున్నాం. అలాగా వీళ్ళ ఒప్పందం ప్రకారం గురుదత్తుని ఎన్టీ రామారావు గారు లేరు, వాళ్ళ రూమ్మేట్స్కి రూమ్మేట్స్కి ఇచ్చారు కదా. ఏమండి ఇలాగా గురుదత్ బాజీ సినిమా తీసిన తర్వాత అక్కడి నుంచి వరుసగా ఈయన ఏం చేశాడంటే వరుసగా సినిమాలు చేస్తున్నారు. మొట్టమొదటి 2 సినిమాలు పెద్ద పోకపోయినా ఆ తర్వాత సినిమాలన్నీ హిట్ అయినాయి హీరోగా. ఆ తర్వాత వరుసగా హిట్ అవుతుంటే చేస్తుంటే ఏం చేస్తాడంటే 49లో చేతన్ ఆనంద్కి కొడుకున్నాడు కేతన్, నవకేతన్ ఫిల్మ్స్ అని ఒక బ్యానర్ ఓపెన్ చేశారు. తను పద్ధతి ప్రకారం సినిమాలు తీద్దామని నవకేతన్ ఫిల్మ్స్ అని ఓపెన్ చేసేసి దాంట్లో బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు. ఈ తేరే మేరే సప్నే, గైడు, ఈ హరే రామ హరే కృష్ణ, ఈ సినిమాలన్నీ కూడా ఇది చేశాడు. దాదాపుగా నవకేతన్ ఫిల్మ్స్ మీద 35 ఫిల్మ్స్ చేశారు. దాంట్లో 18 హిట్లు 17 ఫ్లాప్. అందులో కొన్ని దేవానంద్ డైరెక్ట్ చేశాడు, కొన్ని వాళ్ళ బ్రదర్స్ డైరెక్ట్ చేశారు, నిర్మాత దర్శకులు 35 సినిమాల్లో. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ వరుస సినిమాలు ఈ హమ్దోనో, ఈ వరుసగా వీళ్ళు దిలీప్ కుమారు, దేవానంద్, రాజ్ కపూరు,
వీళ్ళందరితోటి బాగా ఈ హీరోలో వన్ ఆఫ్ ది హీరోస్ కింద దేవానందని ఇచ్చేశారు వాళ్ళు. ఈ స్టైల్ హిందీ, రాజ్ కపూర్ గారి స్టైల్ రాజ్ కపూర్ గారిది, ఆ తర్వాత దిలీప్ కుమార్ స్టైల్ దిలీప్ కుమార్ అంటే మెథడిక్ ఆర్టిస్ట్. మెథడిక్ అంటే తర్వాత చెప్తాను నేను ఆయన గురించి చెప్పినప్పుడు. ఏమండి ఇలాగా దేవానంద్ బ్రహ్మాండమైన సినిమాలు తీస్తూ వరుసగా హిట్ సినిమాలు తీశాడు ఆయన. దాంతో క్వాలిటీ సినిమాలు మాత్రమే చేశాడు ఈయన. క్వాలిటీ సినిమాలు మాత్రమే చేసి 6 దశాబ్దాల కాలంలో ఓన్లీ 100 సినిమాలు మాత్రమే చేశాడు ఆయన. దేవానంద్ గారు నటుడుగా తయారవ్వాలని ఎవరి ఇన్స్పిరేషన్ తోటి ప్రయత్నాలు సాగిస్తున్నాడో ఆ అశోక్ కుమార్ గారి వల్లనే దేవానంద్కి ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఎలాగంటే ఈయన అవకాశాల కోసం అప్పట్లో చాలా ఇదిగా తిరిగేవాళ్ళు, ఎక్కడ అవకాశం ఇస్తారని ఆఫీసుల కంటే స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు వీళ్ళు ఇదివరకు. ఇప్పుడంటే తర్వాత ఆఫీసులు డెవలప్ అయినాయి. ఇదివరకు స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంటే వెళ్ళి వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళ అవకాశాలు వాళ్ళ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే ఒకసారి ఈయన చూశాడు, ఈయన అశోక్ కుమార్ గారు. బాగున్నాడు కుర్రాడు, నవ్వుతుంటే చాలా స్మైల్ ఏమో చాలా స్టైలిష్గా ఉంది. నవ్వుతుంటే బాగా ఉంది, పైగా స్మార్ట్ ఫేసు. ఆయన చూసేప్పటికి ఇతను పనికొస్తాడని చెప్పేసి ఆయన ద్వారా కూడా బాంబే టాకీస్ వాళ్ళు జిద్ది చిత్రానికి ముందు అవకాశం ఇచ్చారు ఈయన. ఆ తర్వాత హిందూ ముస్లిం ఐక్యతపై సినిమా తీస్తే ప్రభాస్ స్టూడియోలో వాళ్ళు ఏం చేశారంటే హిందూ కిందనో దేవానంద్ని పెట్టారు, ముస్లిం కింద వేరే వాళ్ళు పెట్టారు. దేవానంద్ సెలెక్ట్ చేశారు అంటే హిందూ ఫేస్ ఇస్తుంది, ఫేస్ని బట్టి. తర్వాత గైడు ఫస్ట్ కలర్ ఫిల్ము చేసింది దేవానంద్ గారు గైడు. మన వహీద్ రెహమాన్ గారితో కెమిస్ట్రీ అనుకున్నాను చూసారా, ఆ గైడు సూపర్ డూపర్ హిట్. ఇండియా యుఎస్ కొలాబరేషన్లో తీసిన చిత్రం గైడు. తర్వాత ఈ గైడ్ సబ్జెక్ట్ ఇచ్చి చూసి ఇండియా యుఎస్ కొలాబరేషన్లో తీసిన సినిమా ఇది. వీళ్ళ దేవానంద్ ఒకటే కాదు. తర్వాత ఫస్ట్ క్రైమ్ పిక్చర్కి నాంది పలికింది, ట్రెండ్ సెట్టర్ అయింది దేవానంద సినిమా బాజీ అండ్ ట్యాక్సీ డ్రైవర్. క్రైమ్ పిక్చర్ గురుదత్ తీశాడే, అదే క్రైమ్ సినిమా, అది నాంది పలికింది ఇదే. తర్వాత దేవానంద్ గారికి స్టబర్న్ ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏది అరాచకాన్ని భరించలేకపోయేవాడు ఆయన. ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే 75లో దాన్ని వ్యతిరేకిస్తూ మీటింగులు పెట్టి, బాంబేలో మీటింగులు పెట్టి, అది చాలా దారుణం, అది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించడం, ఎమర్జెన్సీ పెట్టడం అనేది మంచిది కాదు, అది ఇందిరాగాంధీ మంచిది కాదని చెప్పేసి ఒక ప్రొసెషన్స్ నడిపాడు, మీటింగులు పెట్టాడు ఆయన. సెలబ్రిటీ కదా అప్పుడు, ఆ 75కి సెలబ్రిటీ వచ్చేసింది, పెద్ద ఇది కదా, అది చేశాడు. ఇందిరాగాంధీ దాకా వెళ్ళింది అది. అంటే ఏమీ ఆయన హీరో కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా మళ్ళీ వ్యతిరేకం అవుతుందని ఆయన ఏం చేయలేదనుకోండి. అలాంటి భావాలు ఉన్న తను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పే ఇది. తన స్టైల్ ఏమనుకుంటాడో ఆ స్టైల్లోనే ఫ్లాపీ ఇది స్కార్ఫ్లో పెడతా అని చెప్పాను కదా, ఆయన ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తర్వాత అందరు హీరోయిన్స్ తోటి ఆయన చేశాడు, మధుబాలతో చేశాడు, హమ్దోనో, అబీనా జావో చోడ్కర్ అని చెప్పాను కదా. ఆ తర్వాత దీంట్లో జనతమన్, వహీద్ రెహమాన్లో గైడు, తర్వాత వైజయంత్ మాల, వీళ్ళతో కూడా అందరితో చేశాడు, అందరు కాంబినేషన్లో. ఇలా చేసుకుంటూ ఈయన దాదాపుగా 100 సినిమాల్లో ఈయన నటించారు. కానీ 60 సంవత్సరాలు ఎక్కడ 100 అనేది అదే. అంటే బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేయండి. ఆ లెక్కకు వస్తే దిలీప్ కుమార్ అదే టైంకి 66 సినిమాలు చేశాడు ఆయన. అది చెప్పుకుందాం ఏమండి. వీళ్ళు షూటింగ్ జనరల్గా స్లోగా చేస్తారు, మళ్ళాగా అది ఉండదు, సన్ రైజ్ కాల్ షీట్ ఉండదు అసలు. అంచేత నార్త్లో అలాగ ఉంటుంది. తర్వాత దేవానంద్ గారు డిసిప్లైన్ కూడా చేశాడు ఆయన సినిమాలు, అలాగే అన్ని సినిమాలు చేసేవారు కాదు. ఆయన సబ్జెక్ట్స్ కూడా చాలా ఇదిగా ఉండేవి. హమ్దోనా అంటే మిలిటరీ సబ్జెక్ట్, అది మిలిటరీ ఆఫీసర్ది. తేరే మేరే సప్నే గైడ్ కానివ్వండి, తర్వాత హరేరామ్ హరే కృష్ణ కానివ్వండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో ఆయన దేవానంద్ బాగా ప్రఖ్యాతి, స్టైలిష్ ఆర్టిస్ట్గా ప్రఖ్యాతి పొందారు దేవానంద్ గారు. తర్వాత దేవానంద్ లవ్ స్టోరీ కూడా ఒక పెద్ద సినిమా కథేనండి. ఇంకేంటంటే ఒక గాయని నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుండి వరుసగా 60 సినిమాలు హిట్ అయినాయి వాళ్ళిద్దరు సినిమాలు. సరే దేవానంద్
ఇంత అందగాడికి లవ్ స్టోరీ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటారు కదా. లవ్ స్టోరీ ఉంది, లవ్ ఫెయిల్యూర్ అయింది, తర్వాత వేరే వాళ్ళని కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆయన. రెండు లవ్ స్టోరీలే. ఓకే. ఒకరు పెళ్లి చేసుకున్నాడు, ఒకటి ఫెయిల్ అయింది. ఈయన ప్రభాస్ స్టూడియోలో చేరక ముందు కథ చెప్తున్నా నేను. సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ఈ ప్రభాస్ స్టూడియోలో చేరక ముందు ఈయన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాల్లో కొన్ని ఉమెన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ ప్రధాన పాత్రలో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు ఈయన. ముందు ఈయన చక్కగా కుర్రాడిలాగా ఉంటాడు కాబట్టి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆవిడ పాపులర్ సింగర్ సురయ్య వాయిస్ వింటే చాలా బ్రహ్మాండమైన వాయిస్. బాంబే చాలామందికి తెలిసి ఉంటుంది వాళ్ళకి, ఓల్డ్ తరం వాళ్ళకి. ఆవిడ నటి, హీరోయిన్ ప్లస్ సింగరు. ఇప్పుడు మన తెలుగులో వరలక్ష్మి ఎలాగా గాయని ప్లస్ ఇది, అలాగా నటీమణి ప్లస్ ఇది. వాటితో ఒక 6 సినిమాల్లో దేవానందనే పెట్టారు, కాంబినేషన్ బాగుందని. దాంతో వాళ్ళిద్దరికీ లవ్ ఏర్పడింది. దేవానందే లవ్ చేసేది ఎక్కువ. దేవానంద్ మీద ఆవిడ కూడా లవ్ కలిగింది దేవానంద్ మీద. ఏం చేద్దంటే చక్కగా ఉంటాడు ఈయన, నవ్వితే బాగుంటాడు, కెమిస్ట్రీ కూడా బాగుంది. 6 సినిమాలు హిట్ అయినాయి వీళ్ళ కాంబినేషన్లో. మొత్తం నిర్మాతలందరూ ఈ జంట మీద కాంబినేషను. ఇదివరకు మన నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఎలాగా ఇట్లా కాంబినేషన్ హిట్స్ బాగా వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు బాగా చేశారు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు ఈ దేవానంద్ అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి, పెద్ద డబ్బులు ఖర్చు పెట్టరు కదా. సురయ్య ఎక్కువ ఖర్చు పెట్టేది, తనే డబ్బులు ఇచ్చేది ముందు. ఏం చేద్దంటే అది చూపించడానికి నేను చాలా రిచ్, నువ్వేమి కష్టపడకపోయినా నేను నిన్ను పోషించగలను అని చెప్పే అప్పుడు దేవానంద్కి అర్థం కాలే అనే ఇది ఉండేది ఆవిడకి. అంత అంత ఇష్టం కుర్రాడంటే, దేవానంద్ గారంటే అంత ఇష్టం. అంటే ఇద్దరు వయసులో ఒకటేనండి. ఇలా వచ్చినప్పుడు ఇక వరుసగా ఈయన కూడా 6 సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇద్దరు బయటికి వెళ్ళేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు. ఒకసారి ఏం చేశాడంటే ఒక సినిమా షూటింగ్లో నీటిలోంచి పడిపోతే సురయ్యని రక్షించాడు. బోట్ షూటింగ్ జరుగుతుంది వీళ్ళిద్దరు సినిమా, నీటి సురయ్యని కాపాడాడు. ఆ తర్వాత ఇంకా లవ్ మరీ ఎక్కువైపోయింది వీళ్ళు. దేవానంద్ మీద ఇష్టం మరీ పెరిగిపోయింది సురయ్యకి. ఇంకొక సినిమా షూటింగ్లో ఏం చేశాడంటే, అప్పట్లో డైమండ్ రింగ్ 3,000 ఉండేది, ఇప్పుడంటే 1,00,000 3 లక్షలు ఏమండి. ఆ డైమండ్ రింగ్ ప్రజెంట్ చేసి ప్రపోజ్ చేశాడు లవ్. ప్రపోజ్ చేసింది ఇది వాళ్ళ అమ్మమ్మ ఉంది, సురయ్య అమ్మమ్మ ఉంది. వాళ్ళ మొత్తం వ్యతిరేకించారు వీళ్ళ లవ్ని. అప్పటికే తెలిసింది, వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు, నువ్వు ఆ కుర్రాడితో తిరగొద్దు, నువ్వు వాళ్ళకి మనకి పడదు అని. కారణం ఏంటంటే ఇతను హిందూ, ఆవిడ ముస్లిం. మనకి వాళ్ళకి అసలు లింక్ కుదరదు, నువ్వు కుదరదు అని చెప్పేసి రింగ్ వచ్చిన వెంటనే ఆ రింగ్ తీసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి సముద్రంలో విసిరేసింది వాళ్ళ అమ్మమ్మ.